పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఐపీఎల్ 2025 సీజన్ అనేది మండుతున్న ఎండలకి పోటీగా ఒక కాంపిటీషన్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. హాట్ గా జరుగుతోంది. హాట్ ఫేవరెట్లు బరిలోకి దిగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్ అనేది బాగా కలిసి వస్తుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ ఫీలింగ్ అనేది ఇప్పటిదాకా కనిపించింది. బట్ నిన్నటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లో ఓడిపోవడం అనేది ఆ సెంటిమెంట్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగా కనిపించింది. ఎట్ ద సేమ్ టైం వైజాగ్ లో జరిగినటువంటి మ్యాచ్ కూడా ప్రతి బాల్, ప్రతి రన్ ఒక ఎక్సైట్మెంట్ ని పెంచింది. ఒక క్రూషియల్ మ్యాచ్ అనేది, అందులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం అనేది నిజంగా ఒక క్రికెట్ లవర్ కి పండగ లాంటి వాతావరణాన్ని ఐపీఎల్ కల్పిస్తోంది. ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా పెంచుతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు. సుధీర్ గారు, నమస్తే. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఐపీఎల్ 2025 ని? వెల్, యాక్చువల్లీ రైట్ నౌ అయితే ఐఎమ్ ఇన్ విజయవాడ అండ్ మన వరల్డ్ ఛాంపియన్ కోనీర్ హంపీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అండ్ షీ వాస్ వెరీ కోఆపరేటివ్ అండి. 1 hour మీరు కూడా చేయాలి అసలు యాక్చువల్ గా, బికాస్ షీ డిజర్వ్స్. అండ్ చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్. వీళ్ళందరూ ఇన్స్పైర్ చేసినటువంటి ప్లేయర్స్ ఇండియన్ స్పోర్ట్ లో. ఆల్ అంటే ఫస్ట్ ఫేజ్ ఎలా రన్ ఫీస్ట్ మ్యాచెస్ ఉంటాయో మనకు క్లియర్ గా కనబడింది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో కొంచెం మీకు వికెట్స్ లో వేర్ అండ్ టేర్ ఉండదు అండ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి అండ్ అలాగే మ్యాచెస్ కొనసాగాయి. అండ్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ యాక్చువల్లీ, గెటింగ్ గ్లూడ్ టు ద టీవీ సెట్స్, ఎంజాయింగ్ ది యాక్షన్ ఆఫ్ ప్లేయర్స్. యాక్చువల్లీ వాళ్ళకు చాలా మంది ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు. కొంతమంది రిషబ్ పంత్ ని ఇష్టపడతారు, కొంతమంది శ్రేయస్ ని ఇష్టపడతారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి అయితే చాలా మంది ఉన్నారు ఫేవరెట్ ప్లేయర్స్. ఎందుకంటే మొన్న మ్యాచ్ లైవ్ గా చేసినప్పుడు కవిత, ఎక్కడ పోయినా కానీ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ పేర్లే వినబడుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ 300 కొడుతుంది, 300 అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. అసలు డిసప్పాయింట్మెంట్ కొంచెం చాలా దగ్గరలో వచ్చారు కూడా. 286 స్కోర్ చేశారు. లాస్ట్ ఓవర్ లో సందీప్ శర్మ చక్కటి బౌలింగ్ కనబరచడంతో టార్గెట్ చేరుకోలేకపోయారు. బట్ వన్ ఆఫ్ ద మ్యాచెస్ లో ఐ థింక్ ఈ సీజన్ లో 300 టచ్ అయ్యేలాగా కనబడుతుంది నాకైతే. ఎందుకంటే చాలా చేంజెస్ వచ్చాయి అండ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా చాలా ఎక్కువగా అయిపోయినాయి మీకు ఎక్కడ చూసా గానీ. సో దట్ విల్ హ్యాపెన్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా హోమ్ టీమ్స్ విషయం రియల్ గా చెప్పాలంటే ఫస్ట్ మ్యాచ్ కూడా కోల్కతా ఓడిపోయింది హోమ్ గ్రౌండ్ లోనే. అవును, డిడ్ వి ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్ యాక్చువల్లీ? ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ లేక ఇప్పటి వరకు చాలా కష్టపడుతున్నటువంటి టీం, ప్రెషర్ లో ఉన్నారు ప్రతి సీజన్ లో అని మనకు తెలిసిందే కదా. అండ్ దట్ టు దేవర్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్ అండి. కోల్కతా అజింక్య రహానే చాలా అద్భుతంగా ఆడుతున్నప్పుడు అవుట్ కావడం, అండ్ నారాయణ అవుట్ కావడం తోటి సడన్ గా వాళ్ళు గ్రిప్ లోకి వచ్చారు అండ్ 180 లోపు వాళ్ళని కట్టడి చేశారు, చేజ్ కూడా చేయగలిగారు. అండ్ మీరు అన్నట్టుగా వైజాగ్ లో కూడా ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ చూసాం. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, హై స్కోరింగ్ మ్యాచ్ అండి. ఎన్ని రన్స్ వచ్చాయి అప్పుడు? 286 అండ్ 242 మీరు యాడ్ చేయండి. సో దాదాపుగా 600+ రన్స్ కూడా ఆ మ్యాచ్ లో చూసాం. అండ్ ఢిల్లీ వర్సెస్ అదే రకంగా లక్నో జైంట్స్ మ్యాచ్, సూపర్ జైంట్స్ కూడా చాలా అద్భుతంగా కొనసాగింది. సో ఇప్పటి వరకు యాజ్ ఎక్స్పెక్టెడ్ కవిత గారు మంచి మ్యాచెస్ చూసాం. బికాస్ మీకు ఐపీఎల్ అంటేనే జనరల్ గా స్పెక్టేటర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సిక్సెస్ కావాలి, బౌండరీస్ కావాలి వాళ్ళకు. వెళ్ళిన తర్వాత సిక్సెస్ బౌండరీస్ వచ్చినప్పుడే కొంచెం ఆ కేరింతలు ఎక్కువగా ఉంటాయి. అండ్ దట్టు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు మరింత ఎక్సైట్మెంట్ అనేది కనబడుతుంది. సో ఐ థింక్ ఐపీఎల్ హాస్ ఇప్పటి వరకు అయితే గోన్ టు ది ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇంకా జస్ట్ ఇది ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు జస్ట్ లైక్ ఒక టేస్ట్, అంతే. ఒక టేస్ట్ మాత్రమే చూసాం ఫెస్టివల్ లో మనం, డౌటే లేదండి. సో ఎర్లీ సిరీస్ లో ఉన్నాం కాబట్టి. అండ్ నిన్నటి మ్యాచ్ లో చూస్తే యూజువల్ గానే ఎవరైనా ఒక కెప్టెన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లేయర్ ఎవరైనా సెంచరీని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది, సెంచరీలు కౌంట్ అవుతుంటాయి. వాళ్ళ కెరీర్ లో ఎన్ని ఓడిఏ సెంచరీలు, ఎన్ని టెస్ట్ మ్యాచ్ సెంచరీలు, ఎన్ని T20 సెంచరీలు, ఎన్ని ఐపీఎల్, ఇవన్నిటిని రికార్డ్ చేసుకుంటారు. అందులో నిన్న 97 దగ్గర సెంచరీ అవుతుందా అనుకున్నప్పుడు లేదు, నేను కాదు చేయాల్సింది, ఎక్కడైతే రన్స్ వస్తున్నాయో అక్కడ చేయాలని శ్రేయస్ అయ్యర్ తీసుకున్నటువంటి ఒక డెసిషన్ అనేది ఎలా అనిపించింది? కరెక్టే. మీకు గుర్తుంటది, మనము ఒక ఎపిసోడ్ చేశాం ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు. అండ్ అప్పుడు మీరు విరాట్ కోహ్లీ విషయం కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. సెంచరీ పాపం మిస్ అయిపోయింది, సెంచరీ ఇంపార్టెంట్. అందుకనే నేను కొన్ని కమెంట్స్ కూడా, కొంతమంది అఫ్ కోర్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా, నెగిటివ్ గా కూడా చెప్పారు. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ, వీ హావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ. సో నేనేమంటానంటే అందుకనే సెంచరీస్ ఇంపార్టెంట్ కాదండి.
మ్యాచ్ లో గెలవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ గెలవడంలో ఆ కెప్టెన్ పాత్ర యాజ్ అ బ్యాటర్ కి ఎంత అద్భుతంగా ఉండింది అసలు. బికాస్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ అతను కూడా శశాంక్ బొంబాయి ఆడతాడు, అతనికి తెలుసు ఎలా ఆడగలుగుతాడని చెప్పి. వాళ్ళందరూ కూడా కొలీగ్స్ చాలా రోజుల నుండి ఆడుతూ వచ్చారు. సో వెన్ హీ వాజ్ హిట్టింగ్ ద బాల్ క్లీన్లీ, అతడు ఏమనుకున్నాడంటే నాకంటే అద్భుతంగా హిట్ చేస్తున్నాడు అండ్ దట్ టు క్విక్ గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. సో విన్ కు కావాల్సింది ఏంటంటే రన్స్ కావాలి. ఇప్పుడు చూడండి 240+ అనేది ఎంత కీలకంగా మారింది. దే కేమ్ వెరీ క్లోజ్, 230+ వరకు వాళ్ళు చేయగలిగారు కూడా. అపోజిషన్ చాలా దగ్గరికి వచ్చారు, మనం చూసాం కదా. సో అక్కడ వాడు అతడు ఏమనుకున్నాడంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రన్స్ వస్తున్నాయి ఒక అదర్ రైన్ నుండి. సో అవి కంటిన్యూ అయినట్లయితే మనం ఒక పెద్ద స్కోర్ అయితే చేయగలుగుతాం అండ్ అపోజిషన్ ను డెఫినెట్లీ ప్రెషర్ లో ఉంచవచ్చు అని చెప్పి పంజాబ్ కెప్టెన్ ఆలోచించడం అనేది ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ థింకింగ్ అంటే. ఎందుకంటే కెప్టెన్ గా థింకింగ్ కావాలి. మీకు ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే చూడండి, ఐ స్టిల్ రిమెంబర్, అంటే మనం ఓల్డ్ క్రికెట్ కూడా పబ్లిక్ తెలియజేయాలి అసలు. యాక్చువల్లీ 1975 లో వెస్టిండీస్ వెన్ దే కేమ్ టు ఇండియా, అప్పుడే వివియన్ రిచర్డ్స్ తన డెబ్యూ సిరీస్, అంటే గ్రైనిజ్ రిచర్డ్స్ అందరూ కూడా డెబ్యూ చేసినటువంటి సిరీస్ బెంగళూరులో. చెన్నైలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే కవిత, వెస్టిండీస్ కెప్టెన్ లాయిడ్ టాస్ గెలిచిన తర్వాత ఇండియా బ్యాటింగ్ చేస్తున్నారు అసలు. అప్పుడు యాండీ రాబర్ట్సన్ ఒక బౌలర్ ఉండేది, 150+ కిలోమీటర్స్ వేగంతో వేసేటటువంటి బౌలర్. గవాస్కర్ ఎప్పుడు చెప్తుంటారు కదా, హూ ఇస్ ద టఫెస్ట్ బౌలర్ యు ఎవర్ ఫేస్డ్ అంటే యాండీ రాబర్ట్స్ అంటాడు. చాలా మందికి తెలుసు, ఇప్పటి ఫ్యాన్స్ కూడా అసలు. అప్పుడు జిఆర్ విశ్వనాథ్, ఇండియన్స్ వర్ స్ట్రగ్లింగ్, 70 for 6 అయినారు, 100 for 7 అయిపోయినారు. అండ్ ఒక ఎండ్ లో లాస్ట్ లో పాపం చంద్రశేఖర్ అతనికి పోలియో వచ్చి చాలా బాధపడుతున్నా గానీ ఒక రైట్ హ్యాండ్ తోటి బౌలింగ్ చేసేది అతడు. పాపం లాస్ట్ లో 97 విశ్వనాథ్ నాట్అవుట్ గా ఉన్నప్పుడు అతడు అవుట్ అయిపోతాడు అసలు. యాక్చువల్గా ఇద్దరు పవెలియన్ కి వెళ్తున్నప్పుడు ఏమంటాడంటే, సారీ విషి, నేను మీకు స్టే చేయలేకపోయినాను, మీకు సెంచరీ వేసే అవకాశం ఇస్తుంది. విశ్వనాథ్ ఏమన్నాడంటే, అది ఇంపార్టెంట్ కాదు, ఇండియా ఒక మంచి స్కోర్ చేయడంలో యూ సపోర్టెడ్ మీ యాక్చువల్లీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇండియా వన్ ద మ్యాచ్ ఆల్సో. సెకండ్ ఇన్నింగ్ లో కూడా విషి చక్కగా ఇండియా వన్. సో 97 అనేది అంత అద్భుతంగా అదైపోయింది. ఇప్పుడు చూడండి, పివి సింధు గోల్డ్ గెలవకున్నా కానీ సిల్వర్ కు విలువ ఎక్కువ పెరిగిపోయింది. చూడండి 2016 లో సిల్వర్ సింధు అని చెప్పి సిల్వర్ కి విలువ ఎక్కువ. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రన్స్ అనేవి ఎలా వస్తున్నాయి అండ్ రన్స్ అనేవి ఎలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి మ్యాచ్ లో గెలవడానికి అనేది అది కీలకం. సో అందుకని శ్రేయస్ అయ్యర్స్ థింకింగ్, అతని బ్రిలియన్స్ మనం మెచ్చుకోవాలండి. బికాస్ ఈ నెవర్ లుక్ ఫర్ హిస్ రికార్డ్స్. కొంతమంది వాళ్ళ రికార్డ్ లో కొరకు చూడరండి అసలు. యాక్చువల్ గా విరాట్ కోహ్లీ కూడా మీరు చూడండి, ఆడినప్పుడు ఇండియాను గెలిపించాలి, ఇండియా కొరకే ఆడుతున్నాడు అని అంటారు కానీ, బట్ నేను 100 కొట్టాలి, 100లో అతన్ని ఫాలో అవుతూ వచ్చాయి, అతని టాలెంట్ అతని సక్సెస్ ఫాలో అవుతూ వచ్చాయి. కానీ బట్ ఈ నెవర్ థాట్ ఆఫ్ స్కోరింగ్ హండ్రెడ్స్. యాక్చువల్ హండ్రెడ్స్ అతని టాలెంట్ ఉంది కనుక అతను స్కోర్ చేస్తున్నాడు. బట్ ఖచ్చితంగా నేను 100 చేస్తేనే వాళ్ళు గెలుస్తారని ఎప్పుడు అనుకోలేదు. నేను కొన్ని రన్స్ కొట్టినట్లయితే ఇండియా గెలుస్తుంది అనేది తెలిసినప్పుడు దట్ ఈస్ ఇనఫ్ యాక్చువల్లీ. సో శ్రేయస్ అయ్యర్స్ థింకింగ్ వాజ్ ఫంటాస్టిక్ అండ్ యెస్టర్డే, నో డౌట్ అబౌట్ ఇట్. వి హావ్ టు అప్రిషియేట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. పంజాబ్ కింగ్స్ 11 కూడా దాన్ని ఒక క్రూషియల్ మ్యాచ్ లాగా తీసుకుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ దాకా వస్తుందా, లేకుంటే ఆ తర్వాత ఫైనల్స్ వీటన్నిటిలో కూడా అక్కడి దాకా వెళ్తున్నారు, ఆడలేకపోతున్నారు అనేది ఒక ఫీల్ కూడా కనిపించింది కదా. అబ్సల్యూట్లీ అండి. బట్ నేనేమనుకుంటానంటే కవితాజీ, ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం ప్రెషర్ నుండి బయటికి రావాలంటే టాస్ యొక్క అడ్వాంటేజ్ ను కూడా తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. శుభ్మన్ గిల్ టాస్ గెలిచిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే డ్యూ ప్రభావం ఉంటుంది కావచ్చు, ఎక్కువగా కొంచెం టర్న్ చేయడం అంటే గ్రిప్పింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుందని చెప్పి బౌలింగ్ తీసుకున్నాడు అతను. అది రియల్ గా చెప్పాలంటే ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు చూసాం మనం రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ ఆడినప్పుడు. అసలు యాక్చువల్ గా వాళ్ళందరికీ తెలుసు సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ లోనే లాస్ట్ ఇయర్ దుమ్ము రేపారు అండ్ అదే కొనసాగించారు ఫస్ట్ మ్యాచ్ లో కూడా. అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీమ్ కు బ్యాటింగ్ ఇచ్చి అసలు యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ ని ఇన్వైట్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళకు? అంటే అక్కడ కెప్టెన్ రయాన్ బారాకి కూడా అది మరి కొత్త కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం, అనుభవ రాహిత్యం అవన్నీ అక్కడ కనిపించినట్టు. బట్ అయినా కానీ దానికంటే ముందు ఒక డెసిషన్ అయితే ఒక మీటింగ్ లో అనుకుంటారు కదా, మనం టాస్ గెలిచిన తర్వాత ఏం చేయాలి అని చెప్పి. ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా తీసుకునే డెసిషన్స్ కావు కదా. కొంచెం దానికంటే ముందు మనం ఏం చేస్తే బాగుంటది, ఇక్కడ కండిషన్స్ ఇలా ఉన్నాయి, బ్యాటింగ్ చేయాలన్నా బౌలింగ్ చేయాలని అనుకుంటారు వాళ్ళు ఫస్ట్. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ దట్టు మీరు అన్నారు కదా, అంత ఎండలో స్వెల్టరింగ్ కండిషన్స్ లో బౌలర్స్ పాపం జోఫ్రా ఆర్చర్ వేస్తే అతనికి బాల్ ఎక్కడ పిచ్కి చేయాలని అర్థం కాలేదు. టోర్నమెంట్ హిస్టరీలో 76 రన్స్ ఇచ్చాడండి ఇప్పటి వరకు. ఇంతకుముందు మోహిత్ విత్ 73 ఉంటే పాపం దాన్ని కూడా సర్పాస్ చేయాల్సి వచ్చింది. అటువంటి మంచి బౌలర్ అసలు ఎక్కడ బాల్ వేయాలనో తెలియలేదు. బికాస్ సన్ రైజర్స్ బ్యాటర్స్ అంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ స్టార్టింగ్ లో, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ లో ఆ ఆకలి కనబడింది ఇండియన్ టీమ్ లో నేను తిరిగి రావాలి అని చెప్పి.
ఎంత ఎంత అన్ఫార్చునేట్ గా మనం ఒక్కొక్కసారి అనుకుంటుంటాం, బికాస్ డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా పాపం ఇండియన్ టీమ్ లో రావడానికి కష్టపడుతున్నాడు. అంటే అలా ఉంది ఇండియన్ టీమ్, బెంచ్ స్ట్రెంత్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా ఉంది. సో దెర్ ఇస్ నో ఛాన్స్. అంటే ఒకసారి స్థానం కోల్పోయిన తర్వాత రావడానికి కష్టపడుతున్నారు. కరుణ్ నాయర్ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ లో ఏ టూర్ లో ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే ట్రిపుల్ సెంచరీ కొట్టిన తర్వాత ఇండియన్ క్రికెట్ లో ఓన్లీ 2 బ్యాటర్స్ ట్రిపుల్ సెంచరీ కొట్టారు. వీరేంద్ర సెహ్వాగ్ 2 సార్లు అండ్ ఇతడు ఒకసారి. 300 కొట్టిన తర్వాత కూడా పాపం టీమ్ లో స్థానాన్ని కోల్పోయినాడు కొన్ని కారణాల వల్ల. అండ్ ఈ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ ఐ థింక్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ టీమ్. సో అందుకనే అతనిలో ఆ కసి, ఆ ఆకలి అనేది కనబడింది ఈశాన్ కిషన్ లో. ఈ వాజ్ బ్రిలియంట్ అండి. ఈ వాజ్ హిట్టింగ్ ద బాల్ నైస్లీ యాక్చువల్లీ. అండ్ నిజంగా ఒక లైన్ లో చెప్పాలంటే హైదరాబాద్ లో అంత ఎండలో పట్టపగలే చుక్కలు చూపించారు హైదరాబాద్ బ్యాటర్స్. నితీష్ కుమార్ బ్యాటెడ్ వెల్, క్లాసన్ బ్యాటెడ్ వెల్. సో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది కూడా ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు మీరు చూడండి, గుజరాత్ టైటన్స్ కూడా మెయిన్ స్ట్రెంత్ వాళ్ళకు అసలు యాక్చువల్గా బౌలింగ్ తో పాటు వాళ్ళకు బ్యాటింగ్ లో కూడా చాలా స్ట్రెంత్ ఉంది వాళ్ళకు. శుభ్మన్ గిల్, సుదర్శన్, బట్లర్ ను తీసుకున్నారు ఈ సంవత్సరం. అండ్ వీళ్ళందరూ కూడా మెయిన్ బ్యాటర్స్ అసలు యాక్చువల్గా. సో అక్కడ నేనేమనుకుంటానంటే కొంచెం ప్రాబ్లమ్ ఇన్వైట్ చేసుకున్నాడా అనిపించింది. బికాస్ ఆ ఛాన్స్ పంజాబ్ కి ఇచ్చారు. పంజాబ్ ఆ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉపయోగించుకున్నారు. బాల్ వాస్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్ అండ్ శ్రేయస్ వాస్ బ్రిలియంట్ అండి. వస్తూనే ఫస్ట్ బాల్ చూసాం కదా, ఒక వండర్ఫుల్ స్ట్రేట్ డ్రైవ్ తోటి తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అండ్ ఆ తర్వాత యూనో ఒక్కొక్క షాట్ అతను ఆడింది అంటే రియల్ గా చెప్పాలంటే ఒక స్లాగింగ్ లాగా ఉండదు. చూడండి T20 లాంటి క్రికెట్ లో మనం ఏం చూస్తుంటామంటే కవిత, ఎక్కువగా స్లాగ్ చేయడం, హిట్ చేయడం, బాల్ అటు ఇటు వెళ్ళడం, అట్లా కాదు. అతడు ఆడిన ప్రతి షాట్ లో ఒక క్లాస్ కనబడింది. అంటే పాఠాలు నేర్చుకునేందుకు కొన్ని లెసన్స్ కూడా అట్లా కనబడింది. ఈ వాజ్ హిట్టింగ్ ద బాల్ నైస్లీ యాక్చువల్లీ. ఏ బౌలర్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ స్వీట్ టైమింగ్స్ తోటి షాట్ ఆడాడు. అండ్ తర్వాత మీరు అన్నట్టుగా లాస్ట్ లో శశాంక్ ఆడడం. అండ్ స్టార్టింగ్ లో ఆర్యాను మర్చిపోతున్నారు. ఆర్య కూడా యంగ్స్టర్, 20-year యంగ్స్టర్. వాట్ అన్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్ యాక్చువల్లీ. ఒక లైఫ్ వచ్చా కానీ 40+ రన్స్ అయితే చాలా అద్భుతంగా స్కోర్ చేశాడండి అతడు కూడా. సో ఎవ్రీ IPL లో వీఆర్ సీయింగ్ సమ్ న్యూ టాలెంట్. కొంతమంది వస్తున్నారు. అండ్ నేనేమనుకుంటానంటే ఈ సంవత్సరం కూడా కపుల్ ఆఫ్ యంగ్స్టర్స్ నెక్స్ట్ ఇండియన్ టీమ్ ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి అసలు యాక్చువల్గా. నో డౌట్ అబౌట్ ఇట్. అశుతోష్ నుండి కూడా ఒక బ్రిలియంట్ ఇన్నింగ్ చూసాం ఢిల్లీ వర్సెస్ లక్నో జరిగినప్పుడు. సో ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ గా ఉంది ఇప్పటి వరకు. అండ్ అది కొనసాగాలని చెప్పి ఆశ. బికాస్ IPL అంటేనే మీరు అన్నారు కదా మెయిన్ పండుగ క్రికెట్ లవర్స్ కు. హాలిడేస్ ఉంటాయి అండ్ స్టేడియంకి వెళ్ళి చూస్తుంటారు. స్టేడియంలో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకు 6 బౌండరీస్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. సో ద ప్లేయర్స్ ఆర్ డెఫినెట్లీ గివింగ్ దట్ ఎంటర్టైన్మెంట్, నో డౌట్. వాళ్ళని పాపం అంత డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు అని అంటాం కానీ వాళ్ళు పడే కష్టాలు వాళ్ళ మీద అనేది బట్ వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఏం తక్కువ ఉండదండి అసలు యాక్చువల్గా. నో డౌట్ అబౌట్ ఇట్. దే ఆర్ డెఫినెట్లీ ప్రొవైడింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ద బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ ఇంకా ఎంజాయ్ చేయడం లేదు. ఇంకా బౌలింగ్ కు కొంచెం అంటే ట్రిక్కీ స్కోర్స్ ఒక్కొక్కసారి కీలకంగా మారుతుంటాయి. 140, 150 అనేది మనం చూసాం. చెన్నై వర్సెస్ ముంబై కూడా చెన్నైలో అది ఇప్పటి వరకు టోర్నమెంట్ లో అది లోయెస్ట్ స్కోర్ 150+ అనేది. ఎందుకంటే చెన్నై కండిషన్స్ అలా కూడా. చెన్నైలో ఉన్న బ్యూటీ ఏంటంటే కొంచెం అంత ఫాస్ట్ మీకు బాల్ బ్యాట్ పైన రాదు. స్లో బౌలర్స్, స్పిన్నర్స్ ఎక్కువగా హెల్ప్ఫుల్ కండిషన్స్ రాబడుతూ ఉంటారు. సో అటువంటి కండిషన్ లో 150+ కూడా కొంచెం కష్టంగా కనబడింది. సో దట్ మ్యాచ్ వాజ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ప్రతిసారి కూడా 280, 270, 260 కంటే ఒక్కొక్కసారి కవిత ఏమవుతాయంటే క్రికెట్ లో 140, 150 లాంటి స్కోర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతాయి. అండ్ దట్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండి చెన్నైలో కూడా. సో ఆల్ మ్యాచెస్ టిల్ నౌ చాలా చక్కగా కొనసాగాయి. అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు, ఆ సెంటిమెంట్లు వీటన్నిటితో పాటుగా న్యూట్రల్ స్టేడియాలు ఉన్నాయి. న్యూట్రల్ గా ఆడేటువంటి ప్లేసులు అనేవి ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మనం వైజాగ్ లో జరిగినటువంటి మ్యాచ్ చూస్తే అశుతోష్ కి సంబంధించి మీరు చెప్తే టాప్ ఆర్డర్ అంతా పోయింది, మిడిల్ ఆర్డర్ ఆదుకుంది, చక్కగా ఆడింది, గెలిపించింది అనుకున్నాం. ఓ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతుంది అనుకున్నారు. ఇంకా కాదు అసలు రివైవ్ అవ్వదు అనుకున్న టైంలో. సో ఈ మ్యాచ్లన్నీ చూస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎక్సైటింగ్ గా అనిపిస్తోంది మీకు యాజ్ ఎ క్రికెట్ లవర్ గా, కామెంటేటర్ గా, అనలిస్ట్ గా? See, we are just enjoying every bit of the IPL, no doubt about it అండి. మీరు అన్నట్టుగా 65 for 5 అప్పుడు చేతులు ఇచ్చేశారు అందరు కూడా ఓడిపోయినారు. అండ్ ఓడిపోయినది ఢిల్లీ అనుకున్నారు. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ IPL అండి. చూడండి ఎవ్రీ IPL ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక స్టార్ వస్తున్నాడు. అశుతోష్ ఆల్రెడీ తన యొక్క టాలెంట్ ను ప్రూవ్ చేశాడు పంజాబ్ తరఫున ఆడుతూ. ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ నుంచి చాలా తక్కువ మంది క్రికెటర్స్ వచ్చారు మనకు. అండ్ ఈజ్ అ బ్రిలియంట్ ప్లేయర్ అండి, బ్రిలియంట్ థింకర్ యాక్చువల్లీ. ఐ థింక్ ఎక్కడ కూడా ప్రెషర్ లో కనబడ్డాడు. అతను జస్ట్ వస్తూనే హిట్టింగ్ ఒకటే చేస్తూ ఉంటాడు, క్లీన్ గా హిట్టింగ్ చేస్తాడు, మంచి షాట్స్ ఉన్నాయి, మంచి స్ట్రోక్స్ ఉన్నాయి. అండ్ ఈ వాజ్ బ్రిలియంట్ అండి. అండ్ అతని ద్వారానే ఆ మ్యాచ్ గెలవగలిగారు. మరొక ప్లేయర్ అతనికి సపోర్ట్ గా నిలిచినప్పటికీ కూడా 64 for 5 అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత
ఐ థింక్ దే థాట్ దే ఆర్ గాన్ యాక్చువల్లీ టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతాం, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పటి వరకు ఒక టైటిల్ లేదు. దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఒకేసారి ఫైనల్లో ప్రవేశించారు. అండ్ ఈ సంవత్సరం కొత్త చేంజెస్ చేశారు. వాళ్ళ కోచ్ కూడా హేమంగ్ బదాని కొత్తగా వచ్చాడు. రిక్కీ పాంటింగ్ పంజాబ్ వెళ్ళిపోయినాడు. సో టీంలో మార్పులు వచ్చాయి. అండ్ టీం యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే కవిత, టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే హ్యారీ బుక్ లాంటి ప్లేయర్ వాళ్ళను నిజంగా చెప్పాలంటే డిసీవ్ చేశాడు, చీట్ చేశాడు అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ లోనంటే గ్రాండ్ మదర్ చనిపోయి వెళ్ళిపోయినాడు, దట్స్ ఓకే. బట్ ఈ సంవత్సరం టీంలో ఇంక్లూడ్ అయిన తర్వాత, అంత డబ్బు పెట్టి కొనుక్కున్న తర్వాత అతడు లాస్ట్ మూమెంట్ లో ఆడకపోవడం, ఇంకా రిప్లేస్మెంట్ కొరకు చూస్తున్నారు. ఒక శ్రీలంకన్ ప్లేయర్ అయితే జాయిన్ అయినారు అంటున్నారు కానీ, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. సో అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మ్యాచ్ లో గెలిచారంటే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ దే హ్యావ్ టు కీప్ అప్ దట్ మొమెంటం. ఎందుకంటే ఫస్ట్ విన్ తర్వాత అబ్సల్యూట్లీ కొంచెం రిథమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దట్ టు ఫర్ దెమ్ యాక్చువల్లీ విశాఖపట్నం అనేది సెకండ్ హోమ్. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా సెకండ్ హోమ్ ఏంటంటే గౌహాతి. సో గతంలో పూణేకు కూడా సెకండ్ హోమ్ విశాఖపట్నం ఉండేది. సో ఫస్ట్ వాళ్ళకు ఢిల్లీ అయితే ఇప్పుడు సెకండ్ హోమ్ లో మంచి స్టార్ట్ వాళ్ళు రాబట్టుకున్నారు, సాధించారు, నో డౌట్. అండ్ దట్ దే హావ్ టు కంటిన్యూ అండి, నో డౌట్. సో ఇలాంటి మన ఏమంటారు మెరుపులు అనేవి బోల్డ్ మనం చూడబోతున్నాము. ఈ 60 రోజుల పాటు ఎండాకాలం క్రికెట్ పండగ అనేది కంటిన్యూ అవబోతోంది. ఎస్ అండి, నో డౌట్. అండ్ ఈ రోజు మ్యాచ్ మనం కంటిన్యూ చేయొచ్చు అనుకోండి, ఎందుకంటే ఈ రోజు కూడా చాలా ఎక్సైటింగ్ మ్యాచ్ జరగబోతుంది. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరు ఆడుతున్నారు. అండ్ 2 ఇంజర్డ్ టైగర్స్, రెండు కూడా ఓడిపోయినటువంటి టీమ్స్. సన్ రైజర్స్ చేతిలో రాజస్థాన్ ఓడిపోయింది, అండ్ కోల్కతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయినారు. అండ్ 2 టీమ్స్ లో కూడా ఎక్సైటింగ్ బ్యాటర్స్ ఉన్నారు. సో బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ కొంచెం ఎడ్జ్ అనేది మనకు కోల్కతా కనబడుతుంది, ఎందుకంటే కోల్కతాలో మీకు ఆల్రౌండర్స్ ఉన్నారు, బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్స్ ఉన్నారు. బట్ గౌహాతిలో లాస్ట్ ఇయర్ మ్యాచ్ రద్దయిపోయింది, వర్షం కారణంగా జరగలేదు. అండ్ ఇద్దరు ఎప్పుడైనా ఆడుతున్నప్పుడు మనం చూస్తుంటాం కదా, ఈక్వల్ బ్యాటిల్ ఉంటుందండి. ఇప్పటికి కూడా మీరు ఐపీఎల్ చరిత్రలో చూసినట్లయితే కూడా 14 మ్యాచెస్ గెలుచున్నారు వాళ్ళు 30 మ్యాచెస్ లో, 2 మ్యాచెస్ జరగలేదు. సో ఈ 2 టీమ్స్ ఆడుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది కవిత. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక మ్యాచ్ రద్దయిన తర్వాత కూడా ఒక మ్యాచ్ లో 223 ఒక టీం చేసి మరొక టీం 224 కూడా చేసి చేంజ్ చేశారు రాజస్థాన్ వాళ్ళు. అప్పుడు బట్లర్ చక్కగా ఆడాడు, తర్వాత నారాయణ్ కూడా బ్రహ్మాండమైనటువంటి సెంచరీ సాధించాడు, బట్ అది సరిపోలేదు. సో ఈ 2 టీమ్స్ ఆడుతున్నప్పుడు మరింత ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, బికాస్ వాళ్ళకు కూడా రైవల్రీ కొనసాగుతూనే ఉంది. అండ్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ అనదర్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే, బికాస్ గౌహాతిలో కూడా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అండ్ 2 టీమ్స్ కు విక్టరీ అవసరం, ఎందుకంటే ఇప్పుడు గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 2 టీమ్స్ లో ఏ టీం అయితే ఓడిపోతుందో కవిత, ఆ టీం మరింత ప్రెషర్ లోకి వస్తుంది. 2 స్ట్రేట్ లాసెస్ అనేవి ఐ థింక్ దే విల్ పుట్ యు అండర్ ట్రెమెండస్ ప్రెషర్. సో ద టీమ్ విచ్ విన్స్ విల్ బి వెరీ హ్యాపీ టుడే. ఎగ్జాక్ట్లీ. సో ఏదేమైనా కానీ ప్రేక్షకులకి మాత్రం పండగ, క్రికెట్ లవర్స్ కి మాత్రం ఇది ఒక ఫెస్టివల్, ఒక ఫీస్ట్. అఫ్ కోర్స్ అండి, నో డౌట్. ఐపీఎల్ అనేది ఇప్పుడు బికాస్ మీకు వరల్డ్ లో మనం ఒకసారి చర్చించాం కదా కవిత, ఉన్నటువంటి లీగ్స్ లో మీకు అఫ్ కోర్స్ గతంలో ఏది ఎక్కువ పాపులర్ ఉండేదంటే NBA బాస్కెట్ బాల్ టోర్నమెంట్ యుఎస్ లో చాలా పాపులర్ ఉండేది. ఆ తర్వాత ఫుట్బాల్ లీగ్స్ అన్ని కూడా మీకు లా లీగా కానివ్వండి, ప్రీమియర్ లీగ్స్ అవన్నీ కూడా చాలా అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి లీగ్స్. ఇప్పుడు అట్లాగే NFL అండ్ ఫుట్బాల్ టోర్నమెంట్ అమెరికాలో బాస్కెట్ బాల్ ను కొంచెం వెనుకకు వేసి ఇప్పుడు అది పాపులర్ చేసింది. అట్లాగే ఇప్పుడు ఐపీఎల్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ గా భావిస్తున్నాను. అంటే ఒక ప్రపంచంలో జరిగే ఒక 4-5 ఇంపార్టెంట్ లీగ్స్ లో, స్పోర్ట్స్ లీగ్స్ లో దిస్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు క్రికెట్ మనందరికీ తెలుసు కవిత, ఇట్స్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్. ఎందుకంటే క్రికెట్ ఇప్పుడు చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, అమెరికాలో మన వరల్డ్ కప్ కూడా జరిగింది, T20 వరల్డ్ కప్. అండ్ అమెరికాలో లీగ్స్ ఉన్నాయి, మైనర్ లీగ్, మేజర్ లీగ్ యాక్చువల్లీ. సో క్రికెట్ కి ఇప్పుడు అసోసియేట్ మెంబర్స్ కూడా 200 కు దగ్గరలో ఉన్నారు, అంటే 150. సో ఐ థింక్ క్రికెట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ పాపులర్ స్పోర్ట్ లైక్ ఫుట్బాల్ నౌ. అండ్ దిస్ లీగ్ హ్యాస్ అట్రాక్టెడ్ ఎవ్రీవర్ యాక్చువల్లీ. ఐ థింక్ ఓవర్ ది మీకు ప్రతి చోట కూడా ఐపీఎల్ అంటే ఒక బిగ్ టోర్నమెంట్, ఒక బిగ్ ఫెస్టివల్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అండ్ ఆల్ క్రికెట్ లీగ్స్ లో ఐపీఎల్ ఇస్ ద బెస్ట్ వన్ యాక్చువల్లీ. బిగ్ బ్యాష్ స్టార్ట్ అయింది, బట్ బిగ్ బ్యాష్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కానీ మీకు ఐపీఎల్ కూడా క్రేజ్. ఎందుకంటే ఇండియన్ క్రికెటర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. మీరు మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇండియా ఆడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. గతంలో వెస్టిండీస్ ఆడుతున్నప్పుడు వెస్టిండీస్ చూడాలి అనిపించేది. సో అలా ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ అలా పాపులారిటీ సంపాదించారు బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ అండి, దేర్ హార్డ్ వర్క్, దేర్ సిన్సియారిటీ, దేర్ డెడికేషన్. పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, టైటిల్స్ గెలుస్తున్నారు, అండ్ క్రికెట్ అలా పాపులర్ అవుతుంది. అందుకనే క్రికెట్ మనం ఇండియాలో ద రిలీజియన్ అని చెప్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఈ క్రికెట్ రిలీజియన్ గురించి బోల్డ్ అని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వి విల్ కీప్ టాకింగ్ అండ్ డిస్కసింగ్. సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
మళ్ళీ మనం pleasure. మాట్లాడదాం. Thank థ్యాంక్ you. యూ. థ్యాంక్ యూ.